నా లాస్ట్ వీడియో చూసి మీరు హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉంటే కంపల్సరీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనమాట. అండ్ ఆఫ్టర్ 10th క్లాస్ కంపల్సరీ 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ చేయండి అన్నమాట. ఇంటర్మీడియట్లో కంపల్సరీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 6 to 70% ఇంగ్లీష్లో స్కోర్ చేయండి అనమాట. మీకు అప్కమింగ్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. హలో గైస్, సీదా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. మొత్తానికి ఈ వీడియోని అయితే మొత్తం స్టేజెస్గా డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 వరకు. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీ ఒపీనియన్ ఏంటంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలో ఫస్ట్ మీరు పర్పస్ వెతుక్కోవాలి. నీ పర్పస్ ఇది, నీ పర్పస్ బిజినెస్, నీ పర్పస్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడమా, నీ పర్పస్ ఇండియాలో వర్క్ చేయడమా, మంచి స్టార్ట్అప్ చేయాలన్నా, ఏదో పర్పస్ ఫిక్స్ చేసుకొని మీ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి దానిలో దిగండి. ఒకవేళ నీ పర్పస్ షెఫ్ అవ్వడం కానీ, హౌస్ కీపింగ్లో వర్క్ చేయడం కానీ, ఎఫ్ఓలో వర్క్ చేయడం కానీ, ఎఫ్ఎన్బిలో వర్క్ చేయడం కానీ ఉంటే అది సెకండరీ. అది నువ్వు అప్కమింగ్ కాలేజ్ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత నువ్వు అది తర్వాత చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు చేయాలనుకున్న వర్క్ పర్పస్ అనేది వెతుక్కో. అండ్ స్టేజ్ 2 వచ్చేసి చూసింగ్ కాలేజ్ అండ్ చూసింగ్ కోర్స్. దీంట్లో వచ్చేసి 2 types ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి డిప్లొమా అన్నమాట, ఒకటి వచ్చేసి డిగ్రీ అన్నమాట. డిప్లొమాలో అనేది ఓన్లీ 18 months కోర్స్ అన్నమాట. డిగ్రీ వచ్చేసి 3 years కోర్స్ అన్నమాట. డిగ్రీ అనేది నార్మల్ రెగ్యులర్ డిగ్రీ లానే ఉంటుంది. దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ కూడా స్టడీ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ ఉన్నట్టు. అండ్ ఫస్ట్ డిప్లొమా గురించి మాట్లాడుకుంటే మనకు 18 months కోర్స్ వచ్చేసి ఉంటుంది. దాంట్లో 18 months కోర్స్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫుడ్ ప్రొడక్షన్ తీసుకోవాలా, ఎఫ్ఎన్బి సర్వీస్ తీసుకోవాలా, హౌస్ కీపింగ్ తీసుకోవాలా, ఫ్రంట్ ఆఫీస్ తీసుకోవాలా అండి. ఎవ్రీ కోర్స్లో 2 options ఉంటాయి. 2 options ఫస్ట్ మనకు 2 options చూస్ చేసుకోవాలి. 2 options చూస్ చేసుకున్న తర్వాత నీకు ఎగ్జాంపుల్ ఎఫ్ఎన్బి అండ్ కిచెన్ చూస్ చేసుకున్నావు అనుకో, 18 months నీకు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ స్టడీసే జరుగుతాయి. అండ్ అప్కమింగ్ స్టేజ్లో నువ్వు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ జాబ్స్ చేయవచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట డిప్లొమాలో. మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలంటే కొద్దిసేపు ఈ వీడియోని పోస్ట్ చేసి ఈ చార్ట్ని గమనించండి. దీంట్లో ప్రాపర్గా నేను మెన్షన్ చేశాను అన్నమాట. డిప్లొమాలో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, డిగ్రీలో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, అండ్ టైమింగ్స్ టైం పీరియడ్ ఎంత ఉంటుంది అనేది మొత్తం మనకి 2 option. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి డిప్లొమా అన్నమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి డిగ్రీ అన్నమాట. డిగ్రీలో మనకి 4 subjects మ్యాండేటరీ ఉంటాయి. దీంట్లో 6 semesters ఉంటాయి. 6 semesters మనం ఎగ్జామ్స్ రాయాలి. అండ్ మధ్యలో 4th semester ఆర్ మేబీ ఫోర్త్ సెమిస్టర్ లేకపోతే 5th semester మనకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది అనమాట. అది 4 months ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అది వచ్చేసి 4 departments ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుందంట అనమాట. ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎన్డి, సెకండ్ వచ్చేసి కిచెన్, థర్డ్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్, ఫోర్త్ వచ్చేసి హౌస్ కీపింగ్ అనమాట. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే నీకు 3 options ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ చేయడం ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అప్రెంటిస్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ కామిక్ 3కి జాబ్ చేయడం.